హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ లెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్ ఫలితాలు 2024కు సంబంధించి మొదటి సంవత్సరం అదేవిధంగా రెండవ సంవత్సరానికి సంబంధించిన ఫలితాల కోసం అయితే కూడా చాలామంది విద్యార్థులు అయితే కూడా ఎదురు చూస్తున్నారండి. సో వాళ్ళకైతే కూడా మరి ఒక విడుదల తేదీ అనేది కూడా ఫిక్స్ అయిపోయిందనమాట. మరి ఈ తేదీ రోజైతే కూడా మనకి ఒక తేదీ రోజు అనేది కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఆ తేదీ రోజైతే మనకు ఫలితాలు అనేది కూడా రాబోతున్నాయి. మరి అది ఏ తేదీ అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే పూర్తి చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి గంట సింబల్ అయితే కూడా ఆల్ పెట్టుకోండి. సో ఈ వీడియోకి వచ్చేసరికి 200 లైక్స్ అయితే టార్గెట్ చేశాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేసి మాత్రం ఈ వీడియోని అయితే చూడండి. అదేవిధంగా కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ టెలిగ్రామ్‌లో వస్తూ ఉంటాయి. సో ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఇక్కడ చూసినా కదా 24న ఇంటర్ ఫలితాలు మొదటి అదేవిధంగా రెండవ సంవత్సరంకు సంబంధించి ఒకేసారి ఫలితాలు విడుదల. సో 30 లేదా వచ్చే నెల 1న 10వ తరగతివి. సో మరి ఇక్కడ చూసినా కదా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అయితే కూడా ఈ నెల 24న అయితే కూడా ఉదయం 11 గంటలకి విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. సో మొదటి అదేవిధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి పరీక్ష ఫలితాలైతే కూడా అధికారులైతే కూడా ఒకటేసారి వెల్లడించనున్నారు. సో మరోవైపు 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకైతే కూడా విద్యాశాఖ సన్నాహాలైతే చేస్తుంది. మరి రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకు అయితే కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే కూడా జరిగాయి. సో మరి మొదటి అదేవిధంగా రెండవ సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు అయితే కూడా పరీక్షలు అయితే కూడా రాశారు. మరి ఇక్కడ చూసినా కదా తెలంగాణలో వచ్చేసరికి ఆ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే కూడా మనకి ఫైనల్‌గా అయితే కూడా డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి. సో మరి ఈ నెల 24వ తేదీన అయితే కూడా మనకి ఫలితాలు అనేది కూడా విడుదలైతే కూడా కాబోతున్నాయి. మరి ఇక్కడ మనకి అంటే టైం కూడా ఇచ్చారు చూడండి. ఉదయం 11 గంటలకైతే కూడా మనకి ఈ ఫలితాలనైతే కూడా విడుదల చేయాలని అయితే కూడా నిర్ణయించారన్నమాట అధికారులు. సో మరి ఈ డేట్‌ని అయితే కూడా మీరు ఫిక్స్ చేసుకోండి. ఈ డేట్ రోజు అయితే కూడా మనకి ఫలితాలు అనేది కూడా పక్కా విడుదలైతాయన్నమాట. సో ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకైతే కూడా షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎలాంటి అప్డేట్స్ అయినా వస్తుంటాయి కాబట్టి మీరు జాయిన్ అయితే అయిపోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.